అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మొదలై 4 రోజులైంది. ఇప్పటికే వంట గ్యాస్లో పెద్ద ఎత్తున షార్టేజ్ ఏర్పడింది. కమర్షియల్ గ్యాసు యుద్ధం మొదలైన వారానికే బంద్ చేశారు. అంటే అక్కడి నుంచి ప్రతిరోజు ఒక 4 షిప్పుల్లో కమర్షియల్ గ్యాస్ వస్తే తప్ప మన దేశంలో పొయ్యలగదు. అలాంటిది వారం రోజుల్లో, యుద్ధం మొదలైన వారం రోజుల్లోనే మొత్తం దుకాణం అంతా కమర్షియల్ గ్యాస్ మొత్తం బంద్ అయిపోయింది. ఏదో గృహ వినియోగానికి మాత్రం అతి కష్టం మీద నెట్టుకొస్తూ ఉన్నారు. జనాలు అయితే ప్యానిక్ అయ్యి 1, 2, 3 సిలిండర్లు బుక్ చేసుకుంటూ ఉన్నారు. గ్యాస్ ఏజెన్సీల దగ్గరకు పరుగులు తీస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి కూడా ముఖ్యమంత్రులు చెప్పారు, అలర్ట్గా ఉండండి, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు, అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి ప్రధానమంత్రి కూడా ముఖ్యమంత్రుల కాన్ఫరెన్స్లో చెప్పారు. ఇక మరో తీవ్రమైన సమస్య ఎదురుకాబోతా ఉంది. భారతదేశంలో తయారయ్యే యూరియాలో 100% విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న, ముఖ్యంగా ఖతర్ నుంచి దిగుమతి చేసుకున్న గ్యాస్ మీదే ఆధారపడి ఉంది. గ్యాస్ ద్వారానే యూరియా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ప్లాంట్లు అయితే భారతదేశంలో ఉంటాయి, కానీ గ్యాస్ మాత్రం విదేశాల నుంచి, ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిందే. హార్మూజ్ జలసంధి నుంచి ఒక్క షిప్ కూడా అటు ఇటు నడవడం లేదు. గల్ఫ్ దేశాల్లో ఉన్న రిఫైనరీస్ చాలా వరకు ఇరాన్ దాడుల్లో దెబ్బతిని ఉన్నాయి. ఆ ప్రాంతం నుంచి ఒక షిప్ కూడా వచ్చే అవకాశాలు లేవు. ఎక్కడో 20,000 కిలోమీటర్ల దూరంలోని అర్జెంటీనా నుంచి మనం గ్యాస్ తెచ్చుకున్నామంటే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే రబీ సీజన్ కూడా దాదాపుగా అయిపోయింది కాబట్టి రైతులకి ఇక యూరియా సమస్య లేదు. ఏదో ఉద్యాన పంటలు, కొన్ని పంటలు వేసవకాలంలో కొనసాగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఖరీఫ్లో పెద్ద ఎత్తున యూరియా కొరత రైతుల్ని తీవ్రంగా వేధించే అవకాశం ఉంది. రైతులు దీనికి సంబంధించి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎరువుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. 1 ఎకరా వరి సాగు చేస్తే 8 బస్తాలు ఎరువులు పోస్తూ ఉన్నారు. 1 ఎకరా మిర్చి సాగు చేస్తే 30 గోతాలు ఎరువులు వాడుతూ ఉన్నారు. 1 ఎకరా పసుపు వేస్తే 18 బస్తాలు ఎరువులు పోస్తూ ఉన్నారు. 1 ఎకరా మొక్కజొన్న వేస్తే 6 బస్తాలు ఎరువులు పోస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎరువులు పోయడం భూములని నాశనం చేశారు. ఇప్పుడు ఎరువులు ఆపితే గబాలను దిగుబడి వచ్చే అవకాశాలు. రైతులు సేంద్రియ వ్యవసాయాన్ని చేయండి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 12.5 లక్షల ఎకరాల సేంద్రియ వ్యవసాయం సాగుతూ ఉంది. 50 లక్షల ఎకరాలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంది. పశువుల ఎరువుని పొలాలకు ఎక్కువగా ఉపయోగించండి. యూరియా ఎక్కువగా వాడడం, కొన్ని పంటల్లో 500% వాడాల్సిన మోతాదు కన్నా ఎక్కువగా యూరియా వాడుతూ ఉన్నారు. తక్కువ ధరకు వస్తూ ఉంది. కాంప్లెక్స్ ఎరువులు, డిఏపీలు చూస్తే అన్ని 1600, 1700, 2000, 2400 దాకా పొటాషులు అమ్ముతూ ఉంటే యూరియా ధర ఒకటి అందుబాటులో ఉంది, అందుకని యూరియా తీసుకుని పోస్తూ ఉన్నారు. యూరియా ఎక్కువగా పోయడం వల్ల తెగుళ్ళు, చీడపిల్లలు విపరీతంగా విజృంభిస్తూ ఉంది. అయితే వచ్చే ఖరీఫ్లో మాత్రం రైతులు సిద్ధంగా ఉండండి. 1-2 బస్తాలు కానీ యూరియా దొరికే అవకాశాలు లేవు. ఇప్పటికే తయారైపోయి రెడీగా ఉన్న యూరియాతో పాటుగా ఇక మిగతా దేశాల నుంచి, అక్కడి నుంచి అర్జెంటీనా నుంచి, ఇక్కడి నుంచి తీసుకొచ్చిన గ్యాస్తో కొంత యూరియా తయారు చేసే అవకాశం ఉంది. రైతులకి 20 బస్తాలు అవసరం ఉంటే కేవలం 4-5 బస్తాలు మాత్రం దొరికే అవకాశం ఉంది. మరి యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేవని కేంద్ర ప్రభుత్వానికి కూడా సంకేతాలు అందాయి. సుదీర్ఘకాలం ఈ యుద్ధం కొనసాగితే మాత్రం భారత వ్యవసాయ రంగాన్ని కూడా ఈ యుద్ధం దెబ్బతీసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రైతు సోదరులు సిద్ధంగా ఉండండి.